ఒక్క రోజుకు వాడిపోయేటటువంటి గడ్డి పువ్వు లాంటి వారం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే రోజు, రేపు మంది కాదు. అలాంటి వారిని దేవుడు మనల్ని సిద్ధపడదు. ఒక్క రోజుకి నువ్వు వాడబడాలి అంతే. ఈ రోజు నువ్వు వాడబడాలి. రేపటికి మాసిపోతావు, రేపటికి కనబడకుండా పోతావు, రేపటికి నీ జీవితం నీకు తెలియదు. ఓ భర్త, నీ భార్యను రక్షించుకుందో లేదో నీకు తెలియదు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకు తెలియదు. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, ఒకటే అంటున్నాడు, ఈ రోజే నీది. ఈ రోజే నువ్వు అలంకరింపబడు, ఈ రోజే నువ్వు ఆ పువ్వుగా వాడబడు, ఈ రోజే ఆ పువ్వులాగా నువ్వు అందరికీ ఒక మంచి సువాసన లాగా, మంచి ఆకర్షణ లాగా, మంచి అందం లాగా కనబడి ఒక వ్యక్తి దాన్ని తీసుకొని తన తలలో పెట్టుకొని చక్కగా ఉపయోగపడే విధంగా నువ్వు సిద్ధపడాలి అని దేవుడు కోరుతాడు. దేవుని సంఘం ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇంత గొప్పగా నన్ను అలంకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేని కొరకు? ఆయన బిడ్డ కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఇవన్నీ మనకి నేర్పిస్తూ మనకి గుర్తు చేస్తూ ఆయన ఈ జీవితం మనది కాదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజే గడ్డి పువ్వు లాంటి ఈ బ్రతుకును ఈ రోజు కొరకే నువ్వు ఉపయోగించు. ఈ రోజే సిద్ధపడు, ఈ రోజే దేవుని కొరకు. రోమా 12:1 పౌలు గారు ఏమంటాడు? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించుకోండి, అప్పగించుకోండి.